హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. ఇవాళ మనం బెండకాయ కొబ్బరి పల్లీల ఫ్రై జిగురు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా కావలసిన పదార్థాలు: బెండకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి, పల్లీలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలా వేగాక చిటికెడు పసుపు వేసుకొని మరి ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం ఇప్పుడు బెండకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి. ఉప్పు వేయడం వల్ల త్వరగా ముక్కలు ఉడుకుతాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పి మూత పెట్టుకొని వేపుకోవాలి. వేగాక ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. మొత్తం వేగాక ఇప్పుడు తగినంత కారం, మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి వేసుకొని మరి ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. కొబ్బరి కారం వేశాక ఒక 10 నిమిషాల పాటు వేపుకోవాలి. పది నిమిషాల తర్వాత మనకి కర్రీ మొత్తం తయారవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం మొదటిగా వేపుకున్న పల్లీలు వేసి మరి ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బెండకాయ కొబ్బరి పల్లీల ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని విషయాలు తెలియడానికి ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.